హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ రోజు నుండి నూరేళ్ల సావాసం సీరియల్లోని చిత్ర వినోద్ని గుడికి రమ్మని చెప్తుంది. చిత్రను కలవడానికి వినోద్ గుడికి వెళ్తాడు. బాగి ఆపాలని ఎంత ట్రై చేసినా వినకుండా వినోద్ గుడికి వెళ్ళిపోతాడు. ఇక్కడ చూస్తే బాగి, మనోహరి, నిర్మల, సదాశివం అందరూ అదే గుడికి వస్తారు. అప్పుడు చిత్ర మనోహర్ని చూసి ఏంటి నువ్వు ఇక్కడికి వచ్చావని చెప్పి అడుగుతుంది. నేను ఎక్కడ వచ్చాను, వీళ్ళందరూ నన్ను తీసుకొచ్చారని చెప్తుంది. అప్పుడు చిత్ర చెప్తుంది, నువ్వు ఎలా అయినా లోపలికి వెళ్ళి ఈరోజే వినోద్ని పెళ్లి చేసుకో అని చెప్తుంది. అప్పుడు బాగి చూసి ఏంటి మనం టెన్షన్ పడుతున్నావు, ఏదో చేసి వచ్చావు అని చెప్పి అంటుంది. లేదు నేనేం చేయలేదు అని చెప్పి అంటుంది మనోహరి. కానీ బాగి అంటుంది, కొన్ని రోజుల్లో నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతావులే అని అంటుంది వెటకారంగా. దాన్ని నేనెందుకు వెళ్తాను అంటే నువ్వు చిత్రకి వినోద్కి పెళ్లి చేసావని సంగతి అమరేంద్ర గారికి తెలిస్తే ఊరుకోరు కదా, అప్పుడు నీ నిజాలన్నీ బయటికి వస్తే నేను ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తారు అని చెప్పి అంటుంది. దానికి మనోహరి ఒక్కసారిగా భయపడిపోతూ ఉంటుంది. సదాశివం, నిర్మల గుళ్ళో పంతులు గారు ఒక అమ్మాయికి తాళి ఇవ్వడం చూసి అది చిత్రే అని చూసి అక్కడికి వెళ్ళి అడుగుతారు. అప్పుడు పంతులు గారు చెప్తారు, అవును ఈ అమ్మాయికి ఈరోజు పెళ్ళి అని చెప్పి తాళిని పూజ చేసి ఇమ్మని చెప్పింది అని చెప్పి. అప్పుడు వారిద్దరు కూడా షాక్ గురవుతారు. ఏంటి చిత్ర పెళ్ళి అని అంటుంది అని చెప్పి. ఇక్కడ వినోద్ని పిలిచి చిత్ర అంటుంది, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి ఈరోజే, లేకపోతే నన్ను మర్చిపో అంటుంది. అప్పుడు వినోద్ దానికి తాళి కడతారు.